క్షమించు. అంతా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పదరా పదా. నువ్వెక్కడ దొరికారా బాబు? నా ఈమెయిల్స్ అన్ని చదివావా? 473 ఈమెయిల్స్ అన్ని చదివాను. రాత్రంతా మేల్కొనే ఉన్నాను. పొద్దున కూడా నిద్ర రాలేదు. సారీ, నేను నిద్ర చెడగొట్టినందుకు. అండ్ థ్యాంక్ యూ చదివినందుకు. ఇంకా ఏం లేదు. అంటే ఈమెయిల్స్ చదివిన తర్వాత ఏం చెప్పాలి? ఇప్పుడు నువ్వు నాకు బాగా అర్థమయ్యావని చెప్పనా? నీ గురించి నాకు బాగా తెలుసు కదా వరుణ్, చెప్పడానికి ఏమీ లేదు. అవన్నీ అప్పుడే పంపించి ఉంటే బాగుండేది. నీ మనసులో నుంచి వచ్చిన మాటలని అనుకునేదాన్ని. అవన్నీ నా మనసులోంచి వచ్చిన మాటలు నిత్య. ఒక మంచి బుక్ చదువుతున్నట్టు అనిపించింది. నిన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క నిమిషం నువ్వే నిత్య, నువ్వు మాత్రమే. చదివిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను క్షమించు అంటానని అనుకున్నావా? తెలుసు, వెంటనే రావని తెలుసు, కానీ వస్తే బాగుంటుంది. వీడు నేను ఇక్కడే వెయిట్ చేస్తాం. అరే నేనా? హే జెన్నీ, రారా మామా వెళ్దాం. నీకేం కావాలి వరుణ్? నువ్వు పాట పాడగానే పరిగెత్తి రావడానికి ఆ అమ్మాయిని కాదు వరుణ్. నేను ఇప్పుడు నీకు ఆడిటోరియంలో కూర్చుని కనిపించిన అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయింది. నేను నీకోసం వచ్చాను నిత్య. 1,00,000 సార్లు సారీ చెప్పాను. ఆ మెయిల్స్, అందులో ఉన్న ప్రతి మాట నాదే. ఎన్ని సంవత్సరాల తర్వాత నా మాటలు నావే. నిన్ను కలవని ఎన్ని సంవత్సరాలు ఏం చేశానో, ఏం ఫీల్ అయ్యానో, ఏం ఆలోచించానో మొత్తం రాశాను. ఇంకేం కావాలి? నాకు తెలియదు. నేనంత పెద్ద తప్పేం చేశాను? నా పేరెంట్స్ కోసం, చదువు కోసం, జాబ్ కోసం కొంత టైం తీసుకున్నాను, అంతేగా. అదంత పెద్ద తప్ప? అవన్నీ అయిపోయాయి కాబట్టి నేనా నీ లిస్ట్ లో అన్ని బాక్సెస్ లో టిక్ పెట్టుకుంటూ ఇప్పుడు నా నంబర్ వచ్చిందనమాట. నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ నేను రెడీగా ఉండాలన్నమాట. ఒకవేళ అవన్నీ పూర్తి చేయడానికి ఇంకో 3 సంవత్సరాలు పట్టుంటే అప్పుడు వచ్చుండేవాడివి కదా. ఇప్పుడు ఎందుకు వచ్చావు? నా కోసమా, లేక నీ ప్లానింగ్ ప్రకారం పెళ్లి చేసుకునే టైం వచ్చిందనా? నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. ఐ డోంట్ థింక్ సో. ఇది నువ్వు నేను నిత్య, మనం వరుణ్ నిత్య. 4 సంవత్సరాల ముందు. ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు లేదు. దానికి ఎవరు కారణం? నువ్వు. మళ్ళీ చెప్పు. మన మధ్య అంతా అయిపోయిందని చెప్పింది నువ్వే. ఒప్పుకుంటాను, అలా చెప్పింది నేనే. కానీ చెప్పేలా చేసింది నువ్వు. నీకది గుర్తులేదా? గతం గురించి మాట్లాడకు నిత్య. మాట్లాడతాను. నేను నీతో గొడవ పట్టడానికి రాలేదు నిత్య. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు తెలుసు. నీకోసం.
హైదరాబాద్ వెళ్ళి మాట్లాడుకుందాం. నేను హైదరాబాద్ రావడం కుదరదు. నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. నువ్వు సడన్ గా వచ్చి రమ్మంటే నేను ఇదంతా వదిలేసి రాలేను. నా కోసం రా. ఇప్పుడు ఇదే నా లైఫ్, ఇదే నా పని వరుణ్. నీకది బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓ, ఇంకో 6 నెలలు నేను ఇక్కడే ఉన్నా అది చెప్తావు కదా. నువ్వు బేసిక్గా బిజీ ఉండి కాదు, నా మీద పగ తీర్చుకుంటున్నావు అంతేగా. నువ్వు తప్ప నా జీవితంలో వేరే ఏమీ లేదనుకుంటున్నావా? అస్సలు నీ గురించి ఆలోచించడమే మానేశాను. నువ్వు అసలు నాకు గుర్తే లేదు. ఇప్పుడు ఈ పిల్లలు ఇదే నా ప్రపంచం. ఒకప్పుడు నువ్వే నా ప్రపంచం అనుకున్నాను, ఇప్పుడు కాదు. ఒకప్పుడు నేనే నీ లైఫ్ అనుకున్నా, ఇప్పుడు ఈ పిల్లలే నీ జీవితం అయిపోయారు. సో యూ డూయింగ్ సంథింగ్ విత్ యర్ లైఫ్, రైట్? అదే కదా నేను చెప్పింది ఆ రోజు, కానీ అప్పుడు పెద్ద విలన్లా చూసాను. కమన్, సైకాలజీ చదివా కదా, థింక్ లాజికల్లీ. నేను నాతో కేరళ తీసుకెళ్తాను కదా విడిపోయాం. ఒకవేళ నీ బలవంతం వల్ల తీసుకెళ్ళుంటే ఇవన్నీ చూస్తుండేదనవా? లేదే. అలాగే వెయిట్ చేస్తుండేదాన్ని, అప్పట్లాగే నా వెనకాల తిరుగుతుండేదాన్ని, ఏ పని పాట లేకుండా. పని పాట లేకుండా? కరెక్ట్. ఇదంతా నీ వల్లే జరిగిందంటావు. నువ్వు నా జీవితాన్ని మార్చేశానంటావు. ఒక బిల్డింగ్ కి నీ పేరు పెట్టుకుంటాను వరుణ్. థ్యాంక్స్. నిత్య, ఈమెయిల్లో రాసావు కదా యూఆర్ మెంట్ టు బి అని, కానీ ఇదే మనం. గతాన్ని మర్చిపోమని నువ్వంటున్నావు, కానీ గతం తెలుసు కాబట్టి చెప్తున్నాను. వీఆర్ నాట్ మెంట్ టు బి. ఇది రాసి పెట్టలేదు అంతే. నీకు ఇది కావాలని లేదు, అస్సలు లేదు కదా. ఇప్పుడు చెప్తున్నాను, ప్రతిసారి నీ వల్లే విడిపోతున్నావు, ప్రతిసారి నువ్వే వద్దనుకుంటున్నావు, సమస్య వచ్చినప్పుడల్లా నువ్వే దూరంగా పారిపోతున్నావు. ఇప్పుడు కూడా మనం ఎప్పుడు కలలేమో నువ్వే చెప్తున్నావు. మన వల్ల కాదు కదా, తిట్టుకోకుండా, పోట్లాడుకోకుండా, అరుచుకోకుండా మాట్లాడుకోవడం మన వల్ల కాదు కదా. ఇదే నేను చెప్పేది. ఓ, నువ్వు చెప్పే సొల్లంతా వింటూ నోరు మూసుకొని కూర్చోమంటే మాత్రం నా వల్ల కాదు. మనం మళ్ళీ కలవాలని ఇంత దూరం వచ్చావు, ఇప్పుడు కూడా తప్పంతా నాదే అంటున్నావు. అంతా నా మీదే తెసేసావు కదా. 15 నిమిషాలు ఓపిగ్గా వెళ్ళలేకపోయావు. నేనెలా నమ్మాలి? నమ్మి నీతో ఎలా రావాలి? రావద్దు, బుద్ధి తక్కువై నన్ను నమ్మక్కర్లేదు, నాతో రావక్కర్లేదు. అర్థమయ్యిందింతే, ఇంతేనా? నేనంటే నీ ఇష్టం ఇంతేనా? హాయ్. హలో, నేను ఒక ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. నాకు అసలు చెప్పకుండా వెళ్ళిపోయావు మనపాటి నుంచి. అయినా ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికి రాలేదు. విద్యాకకి పెళ్లి, నిన్ను పిలవడానికి వచ్చాను. ఎప్పుడు? రేపు రిసెప్షన్. నేను నిన్నే ఇక్కడికి వచ్చాను. లాస్ట్ మినిట్ లో పిలుస్తున్నానని అనుకోకు. నేను పర్సనల్ గా కలిసి ఇన్వైట్ చేయాలనుకున్నాను. వస్తావుగా? మంచి పని చేసావు నువ్వే కాల్ చేసి. యాక్చువల్లీ నేను నీకు విషయం చెప్పాలి. నాకు పెళ్లి ఫిక్స్ అయింది నిత్య. తను మా వదిన వాళ్ళ సిస్టరే. ఎప్పటి నుంచి అడుగుతున్నారు, ఈ మధ్య ఫిక్స్ అయింది. నేను ఓకే చెప్పేశాను. పెళ్ళి నెక్స్ట్ మంత్. ఏదైనా సింపుల్గా గుడిలో చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు జాబ్ వచ్చింది లండన్లో. ఇట్స్ అ బ్రోకింగ్ ఫర్మ్. కంపెనీ పేరు సెమోపియస్. తన పేరు రాధిక. కంగ్రాచులేషన్స్ వరుణ్, దాట్స్ గుడ్ న్యూస్. నువ్వు వస్తావు కదా పెళ్లి ఎర్లీ మార్నింగ్. రిసెప్షన్కి వచ్చినా చాలు.
నాకు దూరంగా వెళ్ళిపోయాడు. తన దారి తను చూసుకున్నాడు. నన్ను కాదనుకుని వెళ్ళిపోతున్నాడు. తను వేరెవరినో చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడంటే నేను అసలు తనకేం కానట్టేగా. తన మనసులో నేను లేనట్టేగా. తప్పు చేశాను. ఐ మేడ్ ఎ బిగ్ మిస్టేక్. నాకు తెలుసు. తను అలా చేస్తాడు అనుకోలేదు. ఆ రోజు అలా జరుగుతుందని అసలు అనుకోలేదు. నిత్య ప్లీజ్ ఏడవకు. 10 నిమిషాలు నాతో మాట్లాడొచ్చు. తను క్లాస్ రూమ్కి వచ్చాడు కోపంగా. నేను తన్ని పట్టించుకోకుండా పిల్లలకి లెసన్స్ చెప్తూ నా పనిలో నేనున్నాను. వెళ్ళిపోయాడు. నన్ను హత్తుకుని నేను నీతోనే ఉంటాను, ఎప్పుడు నీతోనే ఉంటాను అనుంటే నేను తన్ని వెళ్ళనిచ్చేదాన్నే కాదు. నేను తన్ని వెళ్ళనిచ్చేదాన్ని కాదు. జెనీ, నిత్య, One sec. పర్లేదా? ఎందుకు వచ్చావు నిత్య? వరుణ్ మంచి ఫ్రెండ్, చాలా ఏళ్లుగా, అందుకే వచ్చాను. కమ్. నిత్య, నేను వరుణ్. వరుణ్ నీతో మాట్లాడాలి. నీకు ఫోన్ చేయొచ్చా లేదా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. చేద్దామనుకుంటుండగా నువ్వే చేసేసావు. నిజమా? ఏమనుకుంటున్నావు నిత్య? ఎందుకు వచ్చావు ఇవాళ? ఏం చేద్దాం అనుకుంటున్నావు? అట్లేదు. ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. పర్లేదు. పొద్దున్న 5 ఇంట్లోంచి బయలుదేరాలి. 4:30 అమ్మొచ్చి లేపుతుంది. గుడిలో పెళ్ళి, అందుకే తెల్లవచ్చాను. ఎందుకు వచ్చావు నిత్య? నేను విష్ చేసి జరిగిన దానికి సారీ చెప్పాలని వచ్చాను. ఐ డోంట్ వాంట్ యు టు హేట్ మీ. అది నాకు చాలా ముఖ్యం. కుదరదు నిత్య. ఐ హేట్ యూ నిత్య. నన్ను, నా ప్రేమని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోలేదు. యూ డోంట్ డిజర్వ్ మై లవ్. ఇదే టెర్రస్ పైన నిల్చుని నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళమని వేడుకున్నాను. అప్పుడు నాకు అలాగే అనిపించింది. నువ్వు నన్ను అర్థం చేసుకోలేదని, నా ప్రేమ నీకు తగదని, యూ డోంట్ డిజర్వ్ మై లవ్ అని. నేను మనపడికొచ్చాను కదా నిత్య. వరుణ్, ఇంకొద్దు వరుణ్.
ఇది ఎన్నోసార్లు జరిగింది. ఇంకా గొడవలొద్దు. మనం గొడవ పడద్దు, ఫ్రెండ్స్ కానీ విడిపోదాం అని చెప్పడానికి వచ్చావు, అంతేగా? అంతే.